కథన్నజ్ఞేయమస్మాభిः పాపాదస్మాన్నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యభిర్జనార్దన. ఈ శ్లోకము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 39వ శ్లోకం. ఈ శ్లోకంలో అర్జునుడు యుద్ధ భూమిలో ఒక ధర్మ సంకటాన్ని ఎదుర్కొంటున్నాడు. యుద్ధం వల్ల కలిగే పరిణామాల పట్ల అతనిలో ఉన్న ఆందోళనను ఇది తెలియజేస్తుంది. అర్జునుడు కృష్ణుడితో ఏమంటున్నాడంటే, జనార్దన, లోభం వల్ల బుద్ధి నశించిన వీరు వంశనాశనం వల్ల జరిగే దోషాన్ని, మిత్రద్రోహం వల్ల వచ్చే పాపాన్ని చూడలేకపోవచ్చు. కానీ వంశనాశనం వల్ల కలిగే కీడును స్పష్టంగా చూస్తున్న మనము ఈ పాపం నుండి ఎందుకు తప్పుకోకూడదు అని అడుగుతున్నాడు. దీనిలోని ముఖ్య అంశాలు ఏమిటంటే, 1, విచక్షణ జ్ఞానం. కౌరవులు లోభం వల్ల, దురాశ వల్ల తమ విచక్షణను కోల్పోయారని, అందుకే వారు వంశనాశనం వల్ల వచ్చే పాపాన్ని గుర్తించలేకపోతున్నారని అర్జునుడు అంటున్నాడు. కానీ ఆ దోషాన్ని గుర్తించగలిగే సామర్థ్యము పాండవులకు ఉంది. 2, పాపభీతి. వంశక్షయం వల్ల కులధర్మాలు నశిస్తాయని, దానివల్ల సమాజంలో అరాచకం ఏర్పడుతుందని అర్జునుడు భయపడుతున్నాడు. పాపాన్ని చూస్తూ కూడా దానిని ఎందుకు నివారించుకోకూడదు అని అడగడం ద్వారా యుద్ధం చేయడం పాపమని అతడు భావిస్తున్నాడు. 3, ధర్మము లేదా కర్తవ్యము. ఇక్కడ అర్జునుడు వ్యక్తిగత భావోద్వేగాల పట్ల, అంటే కుటుంబం పట్ల ప్రేమ వల్ల ధర్మయుద్ధాన్ని కూడా పాపంగా భావిస్తున్నాడు. అయితే భగవంతుని దృష్టిలో ధర్మస్థాపన కోసం చేసే యుద్ధం పాపం కాదు, అది ఒక క్షత్రియ ధర్మం. జనార్దన అని పిలవడం, అర్జునుడు శ్రీకృష్ణుడిని జనార్దన అని సంబోధించడం విశేషం. దీని అర్థం ఏంటంటే, జనులందరి కోరికలను తీర్చేవాడు అని. తన గందరగోళాన్ని తొలగించి సరైన మార్గాన్ని చూపమని అర్జునుడు పరోక్షంగా కృష్ణుడిని వేడుకుంటున్నాడు. ఈ శ్లోకము మనకేం చెబుతుందంటే, జీవితంలో ఎటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా కేవలం భయము లేదా భావోద్వేగాల వల్ల నిర్ణయాలు తీసుకోకూడదు. అజ్ఞానం వల్ల కలిగే దోషాలను గుర్తించి ధర్మబద్ధమైన మార్గంలో నడవడము ముఖ్యము. భగవద్గీత తదుపరి అధ్యాయాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భ్రమలను తొలగించి స్వధర్మాన్ని ఆచరించమని ఉపదేశిస్తాడు.